శోభిల్లు సప్తస్వర అనే ఈ కృతినందు సప్తస్వరములను సౌందర్యవంతమగు దేవతా మూర్తులుగా భావించి ఆరాధించమని మనసును ఉద్దేశించి చెప్పుచు నాభి హృదయము కంఠము మరి నాసమునందు నాదోత్పత్తి ఉద్భావన అయినదని త్యాగరాజ స్వాముల వారు చెప్పుచున్నారు. భక్తి భావముతో ఆ స్వరములను పూజించేవారు మహానుభావులకు వాగ్గేయకారులు అని స్వాముల వారు విన్నవించుకుంటున్నారు.
రఘునందన అని ఈ కీర్తనమునందు శ్రీరామచంద్రుని గురించి వాడి వేడి ఆడి ఆనందించి నిన్నే కోరి నీవే గతి నీవే పతి నువ్వే శరణం అంటూ జీవులు తిరిగి తమ గృహానికే చేరినట్లు వానలు పడక జలుబు జలనికే చేరినట్లు గుణములు ఎన్నో ఉన్నా నిర్గుణమైన నిన్నే చేరినట్లు అట్లే నేను నీ వాడినైతిని కాపాడవయ్యా అని త్యాగరాజ స్వామి వారు వేడుకుంటున్నారు.
Comparing for Ramapahi, please. రామపాహి అను కీర్తనమునందు పంచభూతములు సాక్షిగా ప్రపంచ సుఖములను వర్ణించి నిన్ను నమ్మిన నన్ను కరుణించవయ్యా. మూడు లోకాలలో నీకు సాటి వేరెవరు లేరయ్యా. ఓ రామ పాహి, మేఘశ్యామ పాహి, గుణధామ మా పాహి. ఓ రామ అని త్యాగరాజస్వామి వారు శ్రీ రామచంద్రుల వారిని వేడుకొంచున్నారు.
राम जय राजा राम Rama Rama Jaya Raja Ram. राम राम जय श्री राम Rama Rama Jaya Sita Ram. राम राम जय राजा राम Rama Rama Jaya Raja Ram. राम राम जय सीता राम Rama Jaya Sita Ram. राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय सीता राम राजा रामचंद्र मूर्ति की And with that, we conclude our presentation. We would like to thank the Vishnu Sahasranam Satsang for giving us this wonderful opportunity.